ఈరోజు అమావాస్య సందర్భంగా రేపు ఉగాది పండగ అనగా ముందు రోజు మేమైతే శివుని దగ్గరికి వచ్చి అభిషేకాలు అయితే చేసుకున్నాం అనమాట. ఆనేశ్వరమ్మ గుట్ట నల్గొండ. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను ఆనేశ్వరమ్మ గుట్ట గురించి. సో ఒకసారి ఈ వీడియో చూడండి, అడ్రస్ డీటెయిల్స్ కూడా చూడండి. సో మా నాన్నగారు ఎంతో డెవలప్ చేసి ఇప్పుడు కొన్ని మెట్లు కూడా అయినాయి ఆనేశ్వరమ్మ గుట్ట మీద. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది. సో ఇంకేంటి, అన్నీ వచ్చేసినాయి, వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి. చక్కగా అభిషేకాలు చేసుకోండి. అడ్రస్ తెలియని వాళ్ళు నా ఛానల్లో ముందు వీడియోస్లో ఉంటుంది, అండ్ పాత వీడియోస్లో కూడా ఉంటుంది. షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్లో కూడా ఉంటుంది, చూడండి. నేను కింద క్యాప్షన్లో మా నాన్నగారి అకౌంట్ ట్యాగ్ చేస్తాను, అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఆనేశ్వరమ్మ గుట్ట. సో తప్పకుండా చూడండి, తప్పకుండా దర్శించుకోండి. ఈరోజు అమావాస్య సందర్భంగా తప్పకుండా శివభక్తులైతే కొంతమంది ఉపవాసాలు చేసుకుంటారు, కొంతమంది జాగారాలు చేసుకుంటారు. చక్కగా దేవునికి అయితే పూజ అయితే చేసుకుంటారనమాట ఈరోజు శివుని రోజు కాబట్టి. సో మేమైతే 21 బిందెల నీళ్ళతోనైతే చక్కగా అభిషేకం చేసుకొని చక్కగా నేనైతే తేనెతోని చక్కగా శివునికి అభిషేకం చేసుకుంటున్నాను. చక్కగా శివునికి పూసుకుంటా. సో ఆ శివునికి గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందుకంటే ఆయన మహిమలు ఎట్లా ఉంటాయంటే మనం చెప్పలేము. సో నేను ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి చెప్తున్నా. ఇప్పుడే కష్టాలు వస్తాయి, ఇప్పుడే బాధలు వస్తాయి, ఇప్పుడే అన్ని సుఖ సంతోషాలు వస్తాయి. అంత మామూలు విషయం కాదు. శివభక్తిలాగా ఉండాలంటే శివభక్తులు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, అన్నీ మొత్తం మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ అనమాట. సో అలా ఉంటారు. శివభక్తి అంటే మామూలు విషయం కాదు. శివునికి మొత్తం అంకితం అయిపోతాం అనమాట. అలాంటి భక్తి ఉన్న వాళ్ళు శివభక్తులు. సో అలా చక్కగా ఈరోజు అమావాస్య, రేపు ఉగాది పండగ అనగా ముందు రోజు మా పుట్టింటికి అయితే వచ్చేసి చక్కగా ఆనేశ్వరమ్మ గుట్ట మీద సెకండ్ టైం పూజ చేసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నార్మల్గా అభిషేకం చేసుకున్నాం, కానీ ఈరోజు అత్యుత్తమైన రోజు అమావాస్య రోజు చక్కగా మా చేతులతోని శివునికి అభిషేకాలు చేసుకొని 21 బిందెల నీళ్ళతోని అభిషేకం చేసుకొని చక్కగా అలంకరించుకున్నాం అనమాట. శివునికి మేమే అలంకరించుకున్నాం చేతులారా. జన్మ ధన్యమైపోయింది మా ఇద్దరిదైతే, నాది మా ఆయనది. చక్కగా శివునికి అయితే ఆరతి ఇచ్చినాం, మంచిగా పూలతో అలంకరించినాం, మంచిగా పండ్లతోని నైవేద్యాలు పెట్టినాం, కొబ్బరికాయలు కొట్టినాం. ఎంతో 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 పుణ్యం చేసుకుంటే శివునికి అలంకారం చేసుకోము. నార్మల్గా గుళ్ళోకి వెళ్తే పంతులు గారే మనకి అలంకారం చేసి అన్ని పూజ చేసిస్తారు. ఇక్కడ మా చేతులతో చేసినాము. ఎంతో మనసు ప్రశాంతంగా ఉంది. ఓం నమః శివాయ, శంభో శంకర.